గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. మన మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్ మనకి మన అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి లేదా ఉండాలి. మనం వాడుకోవాలి వాటిని. ఎట్లా ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా లాభాలు వస్తాయి, ఇవన్నీ డీటెయిల్స్ మాట్లాడడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి సార్ మన ముందున్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఓపిక ఉన్నంత వరకు వర్క్ చేయగలుగుతాము, తర్వాత ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంటుంది సార్. సో అట్లాంటి వాళ్ళకి మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇంత, కొంతమంది 50,000 నాకు సరిపోతాయి ఈ సర్టెన్ ఏజ్ కానీ ఫీల్ అవుతారు, 60 అంటారు, 70. సో అట్లా ఫిక్స్డ్ అమౌంట్ వాళ్ళకి రావాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తే బెటర్, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంట? మేడం, మీరు అడిగిన క్వశ్చన్కి ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ ఒకటే కాదు, చాలా అసెట్ క్లాసెస్ ఉన్నాయి మంత్లీ ఇన్కమ్ కోసం. జనరల్గా ఇవాళ మన మార్కెట్లో ఉన్న ఫైనాన్షియల్ ప్రొడక్ట్లో ఉన్న ఇలాంటి రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే అయితే ఒకటి రిటైర్మెంట్ ప్లాన్స్. కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు, మంత్లీ యాన్యుటీ తీసుకుంటారు. చివరి వరకు యాన్యుటీ తీసుకున్న తర్వాత తర్వాత పిల్లలకి ఏదైతే ఫిక్స్డ్ అమౌంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఒకటి యాన్యుటీ ప్లాన్. ఇది కాకుండా చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువగా రెంటల్ ఇన్కమ్ మీద ఆధారపడతారు. ఏదైనా ఒక అసెట్ బై చేస్తారు, దాని మీద వచ్చే రెంట్స్తో మంత్లీ వాళ్ళ అవసరాలు తీర్చుకుందామని చూస్తారు. వీటన్నిటికీ కాకుండా మనకి అంటే ఇవాళ ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్లు చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. ప్లస్ ఏదైనా అసెట్ని కనుక మనం బై చేస్తే దానిలో రెంటల్ మేనేజ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా దాంట్లో ఉన్న ఇబ్బందులు దానికి ఉన్నాయి. మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, రకరకాల ఇబ్బందులు. ఇవన్నీ కూడా నేను మెయింటైన్ చేయలేను, కానీ నాకు రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లో కొన్ని కాన్సెప్ట్లో ఎస్డబ్ల్యూపీ అంటాం, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటాం. అంటే ఎస్ఐపి అన్న ప్రతి నెల మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక టార్గెట్ అమౌంట్ అక్యుములేట్ చేయడానికి. ఎస్డబ్ల్యూపీ అన్న రివర్స్, ఒక టార్గెట్ అమౌంట్ అక్యుములేట్ చేసి మనం అక్కడ ఇన్వెస్ట్ చేసాము, ఆ ఇన్వెస్ట్ చేసిన దాంట్లోంచి మంత్లీ మన అవసరాలకు తగ్గట్టుగా విత్డ్రా చేసుకుంటున్నాం. ఇలాంటి కాన్సెప్ట్ని మనం సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటాం. ఈ ప్లాన్లో కనుక మనం విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఎట్లా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సార్? ఎన్ని ఇయర్స్కి ఏమన్నా ఉంటుంది? మంత్లీ ముందే చేసి పెట్టాలా లేకపోతే ఎట్లా ఉంటుంది? మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ ఎప్పుడూ కూడా మీకు ఎక్కడ కూడా లాక్ అండ్ బీడ్స్ అనేవి మ్యాక్సిమం లేవు. మీరు ఏ రోజైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆ రోజు ఇన్వెస్ట్ చేయదు, కానీ నెక్స్ట్ డే నుంచి కూడా మీరు ఎస్డబ్ల్యూపీ ద్వారా మీకు కావాల్సిన అమౌంట్స్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, మీరు ఏదైనా ఒక అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంత ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్తున్నా, కానీ అదేమి అంటే రెగ్యులర్ వేలో మనం ఫాలో అవుతున్నప్పుడు మనం అనుకున్నవి ఏవి కూడా అక్కడ ఎగ్జిక్యూట్ కావు. రకరకాల సందర్భాల్లో రకరకాల అవసరాల కోసం విత్డ్రా చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఎస్ఐపిస్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు, డిక్రీజ్ చేస్తూ ఉంటారు, చాలా జరుగుతూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్లో సహజంగా ఉన్న అవసరం ఏంటి, మీరు ఏదైనా ఒక అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే మీకు అవసరం వచ్చినప్పుడల్లా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లు విత్డ్రా చేసుకోవచ్చు కదా. ఈ విత్డ్రాల్ అనేది మాన్యువల్గా జరుగుతుంది. మనకు సర్టెన్ అమౌంట్ అవసరం, ఆ అమౌంట్ ఆన్లైన్లో రిక్వెస్ట్ ఇస్తాము, 3 వర్కింగ్ డేస్లో మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. మీకు కావాల్సిన మీకు అవసరమైన తగ్గట్టుగా వాటిని యూటిలైజ్ చేసుకుంటాం. ఇట్లా కాకుండా దీన్ని కూడా ఆటోమేట్ చేయటాన్ని ఎస్డబ్ల్యూపీ అంటాము. అంటే పర్టికులర్గా మీరు ఒక 1 crore ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం, 1 crore తగ్గట్టుగా కొన్ని యూనిట్స్ అక్యుములేట్ అయి ఉన్నాయి మీ దగ్గర. మంత్లీ సహజంగా నేనైతే ఒక 50,000 నుంచి 70,000 మధ్యలో మీ అవసరానికి తగ్గట్టుగా విత్డ్రా చేసుకోండి అని చెప్తాం. ఒక 50,000 విత్డ్రా చేసుకుంటున్నారు అనుకుందాం. 50,000 రావాలంటే మనం ఎన్ని యూనిట్స్ ఆ రోజు వాల్యూలో సెల్ చేయాలో అన్ని యూనిట్స్ సెల్ చేసి మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. సపోజ్ మార్కెట్ బుల్ మార్కెట్లో ఉంది, మార్కెట్స్ పెరుగుతున్నాయి, ఎన్ఐవిస్ బాగా పెరిగినాయి, కొంచెం తక్కువ యూనిట్లు సెల్ చేస్తారు. ఒక్కసారి మార్కెట్ కండిషన్ బాగోదు, బేర్ మార్కెట్లో ఉంటుంది, మార్కెట్లో కరెక్షన్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ యూనిట్లు సెల్ చేయాల్సి రావచ్చు. కానీ ఓవర్ ద పీరియడ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్స్ ఇలాంటి ఫండ్స్లో కూడా 10 to 12% మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సహజంగా మీరు ఒక 6% కనుక మంత్లీ విత్డ్రా చేసుకుంటూ వెళ్తే, అంటే 1 కోటి రూపాయలు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే
వాళ్ళు మంత్లీ ఒక 50,000 ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే మనం 12% దగ్గర రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవ్రీ 10 yearsకి ఒకసారి మీ ఇన్కమ్ డబుల్ అవుతాం. మీరు ఏదైతే ప్రిన్సిపల్ ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతూ ఉంటుంది. వేరే ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్లో అంటే రిటైర్మెంట్ ప్లాన్స్లో వాటిలో ఉంది ఎక్కడ ఏమవుతుందంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెరగడం ఉండదు. దీంట్లో అవకాశం ఉంటుంది. అంటే పర్టికులర్ డేకి ఇంత అమౌంట్ అవుతుందని గ్యారంటీ ఇస్తారంటే మ్యూచువల్ ఫండ్లో అలాంటి అవకాశం లేదు. కానీ మన పాస్ట్ రికార్డ్స్ ఏవి చూసినా కానీ 12% కంటే తక్కువ వచ్చిన ఫండ్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం కొంచెం రీసెర్చ్ చేసి కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఆ 12% గెయిన్ చేయొచ్చు. దాంట్లో 6% విత్డ్రా చేసుకుంటాం కాబట్టి ఇంకో 6% మీ ఫండ్కి యాడ్ అవుతుంది. దానివల్ల మళ్ళీ అది కూడా డబుల్ అవుతుంది. అందువల్ల ప్రిన్సిపల్ అమౌంట్ కూడా డబుల్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఎలాగ ఉంటుంది కదా, ప్రపంచం మొత్తం మీద 2% ఇన్ఫ్లేషన్ ఉంటే తట్టుకోలేరు. కానీ మన దగ్గర 6% ఉన్నా కానీ మనం కామన్గా చూస్తాం. ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు మీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. 10 years తర్వాత ఏం చేస్తారు, 50,000 బదులు 1 lakh విత్డ్రా చేసుకుంటూ వెళ్తారు. ఇంకొక 5 years తర్వాత కొంత అమౌంట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఆ అక్యుములేట్ అయినప్పుడు ఇంకొంచెం అమౌంట్ మీరు విత్డ్రాలు కూడా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. విత్డ్రాలు కూడా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఒక రీజనబుల్ అమౌంట్, అంటే పర్టికులర్గా ఫిగర్స్ గురించి మాట్లాడాలంటే కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు. కానీ నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి అమౌంట్ని మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం ఈ ఆప్షన్ ద్వారా. ప్లస్ దీంట్లో కన్వీనియంట్, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం ఆటోమేటెడ్గా అయిపోతుంది. ప్లస్ రేపు ఎప్పుడైనా అంటే చాలామంది ఈ ఆప్షన్ని ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నారంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సీనియర్ సిటిజన్స్, 60+, 70+ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు, లేకపోతే ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఎఫ్డీ కనుక నాకు కొంచెం ఎక్కువ రిటర్న్ రావాలి నా ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూకి అని ఫీల్ అయ్యేవాళ్ళు కూడా వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఇదంతా బాగానే ఉంది, నేను ఉన్నంతసేపు పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ నా తర్వాత ఏంటి అని చాలామంది మాట్లాడతారు. ఇప్పుడు ఫిజికల్ అసెట్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర, గోల్డ్ గురించే మాట్లాడుకుందాం, అది ఎక్కడ ఉంది ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే రకరకాల ఆప్షన్స్. లేదా రియల్ ఎస్టేట్లో అసెట్ ఉంది, ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కొంత ప్రాసెస్. దీంట్లో ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది. ఇవాళ రీసెంట్ చేంజెస్ ఏం చెప్తున్నాయంటే, మీరు ఏదన్నా మీ అమౌంట్ని అక్రాస్ ద మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఒక 3-4 కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఏదన్నా అంటే పెద్దవాళ్ళు ఏమైనా పొరపాటున కాలం చేసిన తర్వాత మనం ఏదైనా ఒక్క అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మీ అసెట్ని మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి, మీ నామినీస్ ట్రాన్స్ఫర్ చేయడానికి కంపెనీసే మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాయి. అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో జరుగుతుంది. అందువల్ల మిగతా ఎవెన్యూస్ కంటే రీసెంట్ టైమ్స్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మంత్లీ ఇన్కమ్ కోసం కూడా చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి. సో సూపర్ టిప్స్ అయితే సార్ చెప్తున్నారు. మరి ఇటువంటి మరిన్ని టిప్స్ కానీ లేకపోతే మన ఇన్కమ్, ఫైనాన్షియల్ స్టేటస్ ఫ్యూచర్లో కూడా బాగుండడానికి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కీప్ వాచింగ్ ఎట్.